సింధూర్ పార్ట్ 2 పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తెలిపారు. కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని చెప్పారు. పాక్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. అనంతరం ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు, వారు చేసిన పనులు చూసి చంపేశామని స్పష్టం చేశారు. పహల్గాం ఘటన తర్వాత త్రివిధ దళాల అధిపతులతో సమావేశం జరిగినట్లు చెప్పారు. ఆ సమావేశంలో తను ఒకే ఒక ప్రశ్న అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆపరేషన్కు మీరు సిద్ధమా అని ప్రశ్నించానని చెప్పారు. వారు నిమిషం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని రాజ్నాథ్ సింగ్ వివరించారు.